హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతుధను వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము ప్లాట్ఫామ్ 65కి వెళ్ళాము ట్రైన్ రెస్టారెంట్కి. సో ఆ వీడియో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ప్లాట్ఫామ్ 65కి వచ్చేసి నేను, మా హస్బెండ్, మా అన్నయ్య వదిన అండ్ మా మాస్టర్, మా అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇది నేను వెళ్ళడం సెకండ్ టైం. మా వదిన వాళ్ళు వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళని తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ 65 బార్బిక్యూ నేషన్ అదంతా పై ఫ్లోర్లో ఉంది. సో లిఫ్ట్ ఎక్కేసి పై ఫ్లోర్కి వెళ్ళిపోయామన్నమాట. ప్లాట్ఫామ్ 65 స్టార్టింగ్లో చూడండి మనకి సెల్ఫీస్ తీసుకోవడానికి అంతా మంచిగా అరేంజ్ చేశారనమాట. బయట వెయిట్ చేయడానికి సోఫాస్ అండ్ అంబియన్స్ అది అయితే చాలా డిఫరెంట్గా, అంటే మొత్తం ట్రైన్ సెటప్ లాగా అనమాట. చాలా మంచిగా ఉన్నది అంబియన్స్ అయితే, కూల్గా. అంటే అకేషన్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళామన్నమాట. అలా చూడాలనిపిస్తుంది అని అనేసి అంటే మా వదిన. సో ఇక్కడ ట్రైన్లో ఉంది కదా, ఇటువైపు మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు, వీడియోస్, ఫొటోస్ ఏం కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం కూడా మేము వచ్చినప్పుడు సేమ్ ప్లేసెస్లోనే ఫొటోస్ తీసుకున్నాము. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత అనమాట. ఒక్కొక్క స్టేషన్ ఉన్నది ఇక్కడ. చూసారు కదా, అన్ని ట్రాక్స్ లాగా మనకి ఫుడ్ అంతా మనకి ట్రాక్స్ మీదే ట్రైన్స్లో వస్తుంది అనమాట. మేము ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి మొత్తం చూస్తున్నాము. అంటే అన్ని స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. సో లాస్ట్కి మేమైతే మాత్రం అరకు స్టేషన్లో కూర్చున్నాము. యాక్చువల్లీ దువ్వాడ మాకు దగ్గరలో కాబట్టి దువ్వాడలో కూర్చుందాం అని అనేసి అనుకున్నాము. మనం ఉండేదే దువ్వాడ కదా, సో ఇంకెక్కడైనా కూర్చుందాం అని చెప్పేసి అంటే అప్పుడు అరకు స్టేషన్ దగ్గర కూర్చున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా అప్పుడే ఓపెన్ చేశారు, ఫుడ్ అది ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో లేట్ అవ్వచ్చు ఫుడ్ అయితే మాత్రం రావడానికి అని చెప్పేసి అని అన్నారు. చిన్నపిల్లలు తీసుకెళ్తే చాలా బాగా ఎగ్జైట్ అవుతారు వాళ్ళైతే మాత్రం. ఇవన్నీ చూసి చాలా బాగుంటుంది. మనకే ఫస్ట్ టైం వెళ్ళామంటే కొంచెం ఏదో యాంగ్జైటీగా అనిపిస్తుంది అనమాట, ఎలా వస్తుంది ఫుడ్ అని చెప్పేసి. సో మస్ట్ ట్రై రెస్టారెంట్స్లో అయితే మాత్రం పక్కాగా ప్లాట్ఫామ్ 65 అయితే మాత్రం ఉంటుంది. సో కొంతసేపు అలా మేము అంటే ఆ లోపల అంబియన్స్ గురించి వాటి గురించి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. చూస్తున్నారు కదా, మొత్తం మనకి ట్రైన్ సెటప్ అనమాట. మనకి రైల్వే స్టేషన్లో ఏముంటాయో అలానే అనమాట. నెక్స్ట్ అక్కడ ట్రైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి మీద ఫుడ్ పెట్టి మనకి పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఫుడ్ అది స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి ట్రైన్స్ అక్కడ ఉన్నాయి రెడీగాన. తర్వాత కొంతసేపటికి మాకు మెనూ ఇచ్చి ఫుడ్ అది అవుతుంది. ఈ లోపల మీరు చెప్పండి అని అనేసి అని అన్నారు మెనూ ఏం కావాలని చెప్పేసి. మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాటుకోడి బిర్యానీ ఐటెంకి అయితే ఇంకా టైం పడుతుంది, సో ఫస్ట్ స్టార్టర్స్ పెట్టండి అని అనేసి అన్నారు. సో ఏది చాలా స్పైసీగా ఉంటాయో చెప్పండి అని అంటే అవి చెప్పారు, అవి ఆర్డర్ పెట్టాం. ఇవేంటంటే అక్కడ స్పెషల్ అంట, ఆ పేపర్ మీద ఉన్నది. మనకి మెనూ కార్డు కూడా ఎలా అంటే ట్రైన్ షెప్లోనే ఉన్నది మొత్తం. ఇక్కడ వాళ్ళు స్పెషల్స్ అని చెప్పేసి అది ఆ మెనూ ఇవ్వడం వల్ల అందులో కూడా మేము 1-2 ఐటమ్స్ అయితే ట్రై చేసాము మేము అందులో కూడా. అదేంటో ఫస్ట్ టైం ఉన్న టేస్ట్ మేము మళ్ళీ సెకండ్ టైం నచ్చి పెట్టుకున్నప్పుడు లేదు. ఏదైనా కొంచెం ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది అంటారు కదా, సో కొంచెం ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. బాగుందని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత టేస్ట్ ఏమంత అనిపించలేదు కదా అన్నట్టుగా అనిపించింది. అంటే మేబీ బాగానే చేసి ఉంటారు, కాకపోతే మా బ్రహ్మ ఎక్కువ ఉండడం వల్ల కడుపు నిండిపోయింది. ఆ పక్కన మాకు తెలిసిన పిల్లలే వచ్చారనమాట, వారైతే ఫుల్ ఏసీకి చలికి వణికిపోతున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ట్రాక్, మాకు ఫుడ్ అది దీని మీదే వస్తుంది అనమాట. స్టార్టర్స్ అయితే మాకు ఇలా వస్తాయి, కొన్ని బిర్యానీస్, రైస్ ఐటమ్స్ కూడా దీని మీదే వస్తుంది. బట్ మేమేంటి అంటే బిర్యానీ వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాము. స్టార్టర్స్ అయితే దీని మీదే వచ్చాయి, కానీ మాకు బిర్యానీ వచ్చేసి వాళ్ళు తీసుకొని వచ్చి సర్వ్ చేశారు, అంటే కిందన పడిపోతాయి కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఒక ఫుల్ ఫిష్ ఆర్డర్ పెట్టామన్నమాట మేము, అది కూడా పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళే తీసుకొని వచ్చారు. ఈ లోపల మాకు స్టార్టర్స్ ఒకటి రావడం స్టార్ట్ అయ్యాయి. అదేంటో మా దగ్గరికే వచ్చిన తర్వాత ట్రైన్ స్ట్రక్ అయిపోయింది. అక్కడ మనకి సిగ్నల్ కూడా చూపిస్తుంది అనమాట. ట్రైన్ దగ్గరలో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనమాట, అంటే మన దగ్గరకు వస్తుంది అని చెప్పేసి. అప్పటి వరకు రెడ్ సిగ్నల్లో ఉంటుంది. ఇవన్నీ మేము ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అనమాట. ఇది బిర్యానీ చూడడానికి ఇలా ఉంది, కానీ మేము వెళ్ళిన అందరికీ సరిపోయింది. అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా చాలా మిగిలిపోయింది బిర్యానీ వచ్చేసి మాకు.
టేస్ట్ బట్ అంతేం అనిపించలేదు. ఇదేదో అంత బాగుంటుందేమో అని అనేసి అనుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క బిర్యానీ ట్రై చేయాల్సిందే అని అనేసి అనుకున్నాము. లాస్ట్లో కాంప్లిమెంటరీగా కిల్లీస్ కూడా ఇచ్చారు. సో ఇది